హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. గత డిఎస్సి టెట్ పరీక్షల్లో సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ని ఈ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. గతంలో వచ్చిన సైకాలజీ బిట్ల నుంచి మళ్ళీ బిట్స్ అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది మిత్రమా. జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అని అన్నవారు ఎవరు? ప్రశ్న జాగ్రత్తగా చదివిన తర్వాత ఆన్సర్ చేయండి మిత్రమా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 క్రేగ్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శిర పాదాభిముఖ వికాసం ఏది? దీనిలో ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుధర్య పద్ధతిలో శిరస్సు నుంచి పాదాభిముఖంగా వికాసం అనేది జరుగుతుంది. దీనిలో 30 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 30కి ఎన్నింటికి మీరు సరైన సమాధానం గుర్తించారో చివరిగా ఒక మెసేజ్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంత క్రీడల్లో పిల్లలు. ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే ఆన్సర్ ఉంటుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఒంటరిగా ఆడుకుంటారు. ఏకాంత క్రీడల్లో పిల్లలు ఒంటరిగా ఆడుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ప్రశ్నలు అనేటివి ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఈ విధంగానే రావడం జరుగుతుంది కాబట్టి ప్రశ్నల సరళిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సైకాలజీ నుంచి మనల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్లను కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కోల్బర్గ్. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త కోల్బర్గ్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మంద లేదా నిదాన అభ్యసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 70 నుంచి 89. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది ఏది? ఇక్కడ ప్రశ్నను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఆన్సర్ చేయాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చిత్రపూరణ పరీక్ష. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క ఉపపరీక్ష కానిది చిత్రపూరణ పరీక్ష. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. గ్రంథులకు సంబంధించి ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి. పార్శ్వ అవటు గ్రంథి రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రిషికి కారు కొనుక్కోవాలనుంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ ఏది? సంఘర్షణలకు సంబంధించి కూడా ప్రశ్న అనేది రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉపగమ పరిహార. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద ఉన్న తమ్ముడిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం అనేది విస్థాపనము. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేలు రూపొందించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 థార్స్టాన్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? అభ్యసన బదలాయింపుకు సంబంధించి, అలాగే స్మృతికి సంబంధించి, అలాగే రక్షక తంత్రాలకు సంబంధించిన ప్రశ్న అనేది ప్రతి క్వశ్చన్ పేపర్లో మనం చూస్తున్నాం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొండ గుర్తులను ఉపయోగించడం వలన పొందేది ఏది? కొండ గుర్తులను ఉపయోగించడం వలన పొందేది స్మృతి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 60%. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మాస్లో. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. 17వ ప్రశ్న, క్రింది వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. చెందినదా చెందనిదా ప్రశ్న పూర్తిగా చదివిన తర్వాతే ఆన్సర్ని చేయాల్సి ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రతిస్పందించడం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రశ్నించడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది, దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో థారండైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం ఏది? థారండైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పునర్బలన నియమం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో గెసాల్ట్ వాది కాని వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎరిక్సన్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మిల్లర్ మరియు డొనాల్డ్ అనే అమెరికన్ సైంటిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 ఉపాధ్యాయులు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాజు ఒక స్కూలు ప్రధాన ఉపాధ్యాయుడు. అతడు ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టమున్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి ఏది? 25వ ప్రశ్నకు సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 నిర్దేశిత నాయకత్వం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1995 పీడబ్ల్యూడి చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం క్రింది డెసిబెల్స్లో కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 60 డెసిబెల్స్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కిల్ ప్యాట్రిక్ విస్తరించిన పద్ధతి ఏది? 27వ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏది? క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి చూసుకున్నట్లయితే అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తార్కికంగా ఆలోచించడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కంప్యూటర్. దీన్ని చూడవచ్చు అలాగే వినవచ్చు కాబట్టి
దృశ్య శ్రవణ ఉపకరణం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు గతంలో అడిగిన సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో అడిగిన ప్రీవియస్ బిట్స్ నుంచి జరగబోయే ఎగ్జామ్స్లో బిట్స్ అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించి వీడియోలు చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.